నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాను నేను, కానీ నా స్మైల్ గానీ ఇక్కడ మన రాహు బహదూర్ ఉంటే ఆ మాత్రం ఉంటుంది కదా. రావు బహదూర్ కి బయట ఫుల్ డిమాండ్ ఉంది, అమ్మేద్దాం తొందరగా. రావు బహదూర్ ఆ టీజర్ 3 minutes 26 seconds ఏదో పెట్టారు. హ్యాట్సప్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ కి. అంత టైం ఎవడన్నా టీజర్ పెడతాడా అనిపించింది ఫస్ట్ టైం. బుర్రలో కొంచెం చిప్పు కొట్టేస్తే అలాంటివన్నీ జరుగుతుంటాయి. మా అందరికి చిప్పు కొట్టేసిందని నా ఫీలింగ్. బిగ్గెస్ట్ క్రిటిక్ వైఫ్ మూవీస్ గురించి. నువ్వు అన్నట్టు బిగ్గెస్ట్ క్రిటిక్. నచ్చితే నచ్చిందని చెప్పొద్దు, లేదంటే ఇది కష్టమే బాస్ అని చెప్పేసి. వాట్ షీ ఈస్ డూయింగ్ సత్య గారు? నా సినిమాస్ కి ఇప్పుడు అన్ని కాస్ట్యూమ్స్ తను చూసుకుంటారు. ఓకే, కాస్ట్యూమ్ డిజైన్. ఓకే. సో బాబు కూడా చూస్తుంటారు మూవీస్ ఇప్పుడు? ఆడ చూస్తుంటాడు. 6 years వచ్చేసినాయి కదా. చాలా ఇష్టం అడిగి. మార్నింగ్ షూటింగ్ చేసుకుంటూ నైట్ జాబ్ చేసిన లైఫ్ ని, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది నిజంగా? మనం ప్రేమించిన దాన్ని ఇఫ్ యూ హ్యావ్ అ డ్రీమ్ ప్రొటెక్ట్ ఇట్ అని ఒక సామెత ఉంటుంది. ఉద్యోగం వెతుక్కొని ఉద్యోగం చేస్తూ నా డ్రీమ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జీతం వస్తుంది. జీతం వచ్చినప్పుడు ఏంటంటే నాకు నచ్చిన పాత్రలు చేయొచ్చు, ఏది పడితే చేయకుండా అన్నది డిసైడ్ అయ్యి ఉద్యోగం చేసేవాడు. ముందు ఈనాడులో పనిచేసేవారు, ఇప్పుడు HMTVలో చేస్తున్నారు. నాన్నగారి పేరు KVM ప్రసాదరావు. రీజనల్ మేనేజర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ స్టార్డమ్? అది ఇంపార్టెంట్. స్టార్డమ్ ఉంటేనే థియేటర్స్ ఫిల్ అవుతాయి కదా. యూనిక్నెస్ క్రియేట్ చేసుకోవడమే కదా స్టార్డమ్ అంటే. అది హీరోగానే చేయనక్కర్లేదు కదా, క్యారెక్టర్ డిమాండ్. బాస్ దగ్గర నుంచి వచ్చిందా మెసేజ్? మాట్లాడే అన్నయ్య విపరీతమైన టెక్నాలజీ పట్ల బీభత్సమైన నాలెడ్జ్ ఉంటుంది. మేబీ నీకు కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు. చాలా డబ్బులు కూడా ఆఫర్ చేస్తాం, హీరో అయితే చెయ్యొద్దు అని చెప్పేసి కొన్ని ప్రపోజల్స్ వచ్చాయని విన్నాను. వేరే పాత్రల కోసం అని చెప్పి చాలా ఎక్కువ డిమాండ్, ఎక్కువ ఆఫర్ చేసినవి అయితే ఉన్నాయి. రోషన్ ఇలాగే ఉండాలి, ఇక్కడే ఉండాలి, డిఫెండర్ కొనుక్కోకూడదని నేను అన్నాను. నీకు ఎలా ఉంటుంది? డిఫెండర్ కొంటా, ఎక్కి తిరుగుతా, చూపిస్తా అని కొన్నాను. చేశాను. ఎందుకు మీ క్యారెక్టర్ తీసేసారు? హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాను నేను, కానీ నా స్మైల్ గానీ ఇక్కడ మన రాహు బహదూర్ ఉంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. సో హౌ ఆర్ యు బ్రదర్? సూపర్ రోషన్, హౌ ఆర్ యు? ఐ యామ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. రాహు బహదూర్ కి బయట ఫుల్ డిమాండ్ ఉంది. అవునా? అమ్మేద్దాం తొందరగా. అమ్మేయాలి, దించేయాలి. అంతేనా? కానీ ఆ డైలాగ్ లో ఒకటి ఉంది కదా, మనిషి పుట్టినప్పుడు ప్రపంచం పెద్దగా కనపడుతుంది, పెద్ద కొద్ది చిన్నగా కనపడుతుంది అంటే శారీరకంగా ఎదగగానే మానసికంగా ఎదగలేదు కాబట్టి ఇలా కనపడుతుందని చెప్పారు. నిజంగా ఆ డైలాగ్ కొన్ని కోట్ల మందికి టచ్ అయింది తెలుసా? మీకు ఎలా అనిపించింది ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు? ఏమో ఎలా రాసావు ఈ డైలాగ్ అనిపించింది అంటే, ఒక సింపుల్ లైన్ లో మొత్తం లైఫ్, ఒక మనిషి తాలూకు లైఫ్ అని చెప్పాం కదా. చిన్నప్పుడు కల్లా ప్రపంచం చాలా పెద్దగా కనబడుతుంది, పెద్ద కొద్ది చిన్నదైపోద్ది, శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదగకపోవడం వల్ల తెలుసుకోవాలి అందరూ అంటాడు. ఆడు ఎవడంటున్నాడు? ఈడు మానసికంగా ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చిప్పు కొట్టేస్తున్నాడు ఈడు. అది అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ లైన్ లే, అద్భుతమైన లైన్ అది. అంటే అలాంటి లైన్స్ చాలా ఉంటాయి. మీరే చెప్పారా? సింక్ సౌండ్ అది. ఓకే, డబ్బింగ్ ఏంటి, సింక్. లైవ్ లో ఏ డైలాగ్ చెప్పామో అవే మీరు వింటున్నారు. అసలు డబ్బింగ్ చెప్పలేం కదా? డబ్బింగ్ అసలు లేదు. అయితే కమల్ హాసన్ గారిని కొంచెం మాకు గుర్తు చేశారు ఒకసారి, దశావతారం కమల్ హాసన్. అంటే సింక్ సౌండ్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా డబ్బింగ్ సినిమాలు ఏంటంటే కొన్ని లైన్ పొరలేసినా తప్పు మాట్లాడినా కూడా అది కొంచెం సజెస్టివ్ గా లిప్ తెలియనప్పుడు ఏం చేస్తాం అంటే అక్కడ మ్యాచ్ చేసుకుంటాం. మళ్ళీ సీన్ మళ్ళీ మనం చెయ్యం, అరే పర్ఫార్మెన్స్ బాగుంది పర్లేదు డబ్బింగ్ లో చూసుకుందాం అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఇచ్చిన డైలాగ్ మిస్ అయిందంటే కంపల్సరీ మళ్ళీ చేయాలి. ఓకే, ఆప్షన్ లేదు కదా. ఎవ్రీథింగ్ అక్కడ లైవ్ లో ఏం మాట్లాడతామో అదే. సో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి లైన్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేయాలి.
ఎక్స్ప్రెషన్ ల్యాండ్ చేయాలి, ఎవ్రీథింగ్ అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి ఒక సినిమాకి దీనికి డబ్బింగ్ చెప్పాలంటే 3 చెరు నీళ్ళు తాగినట్టే, ఇది అసలు చెప్పలేము దీనికి, ఓకే. చాలా కష్టం. మొన్న ఏవో చిన్న కరెక్షన్స్ అక్కడ కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం డబ్ చేస్తున్నప్పుడే బయట సౌండ్ ఏదైనా ఇంటర్ఫియర్ అయితే నాయిస్ వస్తుంది. ఓకే. అలా ఏవో చిన్న ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కరెక్షన్స్ కోసం చెప్తే ఇంపాసిబుల్ అసలు. అది అంటే ఆ క్యారెక్టర్ లో ఉండి చెప్తాం కదా, వాయిస్ పోతుంది, వాయిస్ మొత్తం పోతుంది అసలు. Okay. నా వాయిస్ ఆల్రెడీ ఇప్పుడు నిన్న నైట్ చెప్పాను, నైట్ అంతా కషాయం తాగి మళ్ళీ లేదంటే మొత్తం పోయింది. సత్యదేవ్ అంటేనే వాయిస్ అంటేనే సత్యదేవ్. ఏం లేదు, ఊరికే అలా మాడ్యులేట్ చేసి మాట్లాడతాను అంతే. కానీ మీ వాయిస్ కి సపరేట్ ఆడియన్స్ ఉన్నారు తెలుసు కదా, దట్ యు నో వెరీ వెల్ ఐ థింక్. ఉన్నారు Yeah. కాదన్ను, కానీ నాకు అది అవసరాన్ని బట్టి మారుస్తుంటాను. ఇప్పుడు నేను హ్యావ్ టు సౌండ్ గుడ్. ఇప్పుడు రోషన్తో మాట్లాడుతాను సుమన్ టీవీ, బాగా సౌండ్ అవ్వాలి, ప్రెజెంటబుల్ గా ఉండాలన్నప్పుడు ఒకలా మాట్లాడతాను. Okay. మా వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు ఇలా రాదు. సో ఇట్స్ అబౌట్ ఎలా మాడిఫై చేస్తాను, ఎలా మాడ్యులేట్ చేస్తాను అన్న దానిపైనే ఉంటుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఉమామేశ్వర గ్రూప్ వస్తే కూడా సింక్ సౌండే, సింక్ అది కూడా సింక్ సౌండే, డబ్బింగ్ కాదు. నువ్వు ఆ సినిమా చూస్తే ఈ బేస్ ఉండదు, అవును, చాలా పీలగా ఉంటుంది. అవును. అదా క్యారెక్టర్ కదా కానీ అట్లా. చాలా టఫెస్ట్ క్యారెక్టర్స్, లేకపోతే ఎట్లా అంటే చూస్ చేసుకునే విధానం రియలీ ఇట్ వాజ్ అమేజింగ్ బ్రదర్. అంటే రావు బహదూర్ ఆ టీజర్ 3 minutes 26 seconds ఏదో పెట్టారు. హ్యాట్సప్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ కి అంత టైం ఎవడన్నా టీజర్ పెడతాడా అనిపించింది ఫస్ట్ టైం నాకు. అదే కొంచెం సంఖ్య ఉండాలి బుర్రలో, కొంచెం చిప్పు కొట్టేస్తే అలాంటివన్నీ జరుగుతుంటాయి. మా అందరికి చిప్పు కొట్టేసిందని నా ఫీలింగ్. ఇన్ గుడ్ వే, నాట్ ఇన్ బ్యాడ్ వే. బంచ్ ఆఫ్ మ్యాడ్ పీపుల్ కలిస్తే రాబోదురు అవుతుంది. ఓకే, ఓకే. కొంచెం మీ భయం వేసిందా అసలు? అంత టైం టీజర్ పెడుతున్నావు ఏంటి అసలుకి? లేదు, ఏం భయం లేదు. ఎందుకంటే వెరీ కాన్ఫిడెంట్. మనం ఆ ఇంట్రెస్ట్ ఎవోక్ చేయాలి అంటే చాలా ఉంది చెప్పడానికి. సో ఉన్న దాంట్లో కొంత తీసి అది వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ట్రైలర్ ఓన్లీ. దాని పేరు నువ్వు చూస్తే కనుక మేము రిలీజ్ చేసినవి, ఫస్ట్ది నాట్ ఈవెన్ ఏ టీజర్, సెకండ్ది జస్ట్ ఏ టీజర్, ఓకే. దీని తర్వాత రాబోతున్న మూడోది మోర్ దెన్ ఏ టీజర్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ టీజర్ లాగే చెప్తున్నాం మనం. ఇది టీజర్, ఇది ట్రైలర్, ఇది రిలీజ్ ట్రైలర్, అలా దాని వర్డ్ కాయినింగ్ నాట్ ఈవెన్ ఎ టీజర్, జస్ట్ ఎ టీజర్, మోర్ దెన్ ఎ టీజర్. ఓకే, అలా సూపర్. అది అంటే దీన్ని మనం వాడుక భాషలో దాన్ని ట్రైలర్ అనొచ్చు, కానీ మేము అనుకున్న కాయిన్ భాషలో నాట్ ఈవెన్ జస్ట్ టీజర్. బట్ కథ విన్నప్పుడు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? సెట్స్కి వెళ్ళాక ఎలా అనిపించింది? తర్వాత మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసారు, తర్వాత మూవీ చూసుంటారు, ఏమనిపించింది ఓవరాల్ గా ఈ జర్నీ, రావు బహదూర్ జర్నీ? డబ్బింగ్ చెప్పేటప్పుడు అన్నది లేదు, చెప్పాక డబ్బింగ్ లేదు అసలు. విన్నప్పుడు చాలా భయం వేసింది, ఎలా చేయగలుగుతానా అని. ఓకే. ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇది, అసలు ఇది రాయడమే చాలా కష్టం. అలానే మహా ఎలవల కింద మీద పడి చేసాడు ఆ మనిషి, ఆ క్యాండిడేట్. దీన్ని ఒక విజువల్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఎలా అన్నది చాలా భయం వేసింది. బట్ ఫస్ట్ డే షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మహా ఏమైతే అనుకుంటున్నాడో అది నాకు క్లారిటీ వచ్చేసింది. దట్ ఫెలో అంటే ఆ పర్సన్కి బేబత్సమైన క్లారిటీ ఉంది సినిమాని ఎలా రిప్రజెంట్ చేయాలనే విషయంలో. ఇంకా అక్కడి నుంచి ఇంకా కేక్ వాక్. ఓన్లీ థింగ్ ఫిజికలీ వెరీ ఎగ్జాస్టింగ్. ఎందుకంటే మేకప్లు కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, దీని వర్కే ఫిజికలీ కొంచెం వెరీ డిమాండింగ్ అనమాట. అదొక్కటే ఫిజికలీ డిమాండింగ్, బట్ మెంటలీ ఐమ్ ఎట్ వెరీ పీస్. చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అంతా మొత్తం ఆ బంగ్లాలోనే చూపించేసారా ఏంటి? బంగ్లా లోపల వాడి రూమ్ ఉంటుంది, రామప్ప రూమ్ ఉంటుంది, తర్వాత వేరే రూమ్ ఉంటుంది, వాళ్ళ నాన్నగారి రూమ్ ఉంటుంది. అలాగే ఒక 6-7 సెట్స్ ఎరెక్ట్ చేసాం. ఓకే. తర్వాత ఒరిజినల్ ప్యాలెస్ లో షూట్ చేసాం, రాజ్ కనిక, అక్కడ మన ఒరిస్సాలో. ఓకే. ఒరిస్సాలో ఒక 30 days షూట్ చేసాం. రియల్ స్టోరీ ఇది? ఇదా రియల్ అంటే నిజంగా రావు బహదూర్ లాంటి ఆ వ్యక్తి అంటే రియల్ స్టోరీ, ఫిక్షన్ స్టోరీ, డ్రామా, సైకలాజికల్ డ్రామా.
అంటే 1960 to 1990 ఆ 30 సంవత్సరాలు ఒక టైం పీరియడ్ చూపిస్తాము రామప్ప లైఫ్లో. ఓకే. రామప్ప లైఫ్లో ఆ టైం పీరియడ్ చూపించి Hmm. ఆ టైం పీరియడ్లో ఏం జరిగింది అనేది, అంటే 1990లో స్టార్ట్ అవుతుంది, 60కి వెళ్తుంది, 90కి వస్తుంది అట్లా. అట్లా వెళ్తుంది. ఎంత టైం పట్టేది మేకప్ మీకు? నిజంగా మేకప్ నిజంగా బిగ్ టాస్క్ అనిపించింది నాకు. 5 గంటలు 5 hours. ఏ టైంకి లేవాలి, ఏ టైంకి షార్ట్కి వెళ్తారు? జస్ట్ 3 గల్లా లేచిపోతే Ah. 4 గల్లా క్యారవాన్లో కూర్చుంటే Hmm. జస్ట్ 9 గల్లా వదిలేస్తారు. ఓకే అయిపోయింది వెళ్ళిపోవచ్చు అని 9 to నైట్ 9 వరకు షూట్ ఉంటుంది. ఓకే. మళ్ళీ 9కి మేకప్ తీసేయడం కొంచెం ఈజీ అనుకుంటా. జస్ట్ 1.5 hours లో తీసేస్తారు. అంతే. జస్ట్ నథింగ్. అంటే 5 hours తో పోల్చుకుంటే 1.5 hours ఎంత. కానీ ఆ 5 hours డెడికేటెడ్ గా మీ ఫేస్ అంతా వాడికి ఇచ్చేయాలి, కొంచెం నిద్రపోవడానికి కూడా కుదరదు. నిద్రపోతే హ్యాపీగా ఇలాగా కుట్టి లేపుతారు, అందులో నో డౌట్. ఎందుకంటే ముడతలు వచ్చేస్తాయి, అది వెరీ కేర్ఫుల్ గా పర్ఫెక్ట్ గా ఎరెక్ట్ గా కూర్చోవాలి. ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఎక్స్క్యూజ్ మీ సార్ నన్ను లేపేస్తుంటారు. అందులో అసలు ఆ మొహమాటాలు ఏమి ఉండవు. ఏంటి మన దురందరకు చేసిన మేకప్ మ్యాన్స్ ఏంటి? కాదు కాదు కాదు, తన పేరు ఆరాత్రిక అని, బాంబే బేస్డ్ ఓకే. ప్రాస్థెటిక్స్ ఫీమేల్. హెయిర్ అండ్ విగ్ అది మురళి అండ్ లక్కీ అని ఇద్దరు చేశారు. మురళి నా పర్సనల్ మేకప్ మ్యాన్. అంటే తనే మొత్తం ఆమె అదంతా చూసుకున్నాడు. లక్కీ అన్న అమ్మాయి బాంబే నుంచి వచ్చింది. వీళ్ళు ముగ్గురు మెయిన్ టీమ్, వీళ్ళు ముగ్గురే. కానీ మీ కెరీర్ లో ఎంత వెయిటేజ్ ఉన్న ఒక రోల్ గానీ క్యారెక్టర్ గానీ అంటే రావు బహదూరే కదా? అయ్యో 100%. ఎంత అంటే మెయిన్ స్టోరీ తాలూకా వరల్డ్ కానీ స్కేల్ కానీ చాలా పెద్దది. ఒక రావు బహదూర్ అంటే ఒక కింగ్, ఒక జమీందార్ రిప్రజెంటేషన్ కావచ్చు, వాడు చేసే పనులు కావచ్చు. రామప్ప 60 ఏళ్ళ రామప్ప నువ్వు అసలు ఎంజాయ్ చేస్తావండి. ఆడు అసలు మాకు సెట్లో అందరికి ఫేవరెట్ వాడు రామప్ప. ముసలి రామప్ప అంటే అందరికి ఇష్టం. ఓకే. ఎందుకంటే ఆడు అలా చేస్తుంటాడు. రేపు పొద్దున మామూలుగా పిల్లలు చూస్తారు కదా, పిల్లలు మామూలుగా చిన్న ఐ థింక్ అందరూ చూడదగ్గ సినిమా ఇది. అలా ఏమి సర్టిఫికేషన్లో తేడా ఏమి ఉండదని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా అసలు వాడు చాలా సంకీగాడాడు, బట్ ఆయన అందరూ లవ్ చేస్తారు. ఓకే. ఓకే. చాలా లవబుల్ క్యారెక్టర్, బట్ అట్ ద సేమ్ టైం అంతే ఇరిటేట్ చేస్తాడు. కోర్ ఇరిటేట్ అయితే మామూలు చేయడు. బట్ మోడ్యులేషన్ కి ఏదన్నా అంటే రిఫరెన్స్ డెఫినెట్ గా చూస్తాం కొన్ని పిక్చర్స్ లైక్ మన తెలుగులో. అట్లా మీకు ఈ క్యారెక్టర్ కి రిఫరెన్స్ ఏమన్నా చూడటం? దీనికి రోషన్ దీనికి నిజంగా రిఫరెన్స్ లేదు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ ఫిల్మ్ కి మేము అనుకున్నాం కూర్చొని ఏదైనా ఫిల్మ్ రిఫరెన్స్ ఉందా అంటే నథింగ్. రేపు పొద్దున మనం వేరే వాళ్ళకి రిఫరెన్స్ అవుతాం తప్ప మనకి రిఫరెన్స్ లేదు. ఓకే. అంటే అంతే కదా. అంటే నేను అనేది ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఇలాగా వీళ్ళ బిహేవియర్ కి నో రిఫరెన్స్ అట్ ఆల్. ఓకే. ఫస్ట్ టైం చేస్తున్నాము అండ్ రిఫరెన్స్ లేకుండానే. అంటే బట్ ఆబ్వియస్లీ కేస్ నోట్స్ ఉంటాయి కదా, క్యారెక్టర్ నోట్స్ ఉంటాయి. ఎలా చేయాలి, వీడు ఏంటి, వీడి క్యారెక్టరైజేషన్ ఏంటి, వీడు ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేస్తాడు, ఏ మూమెంట్ లో సడన్ గా ఫ్లిప్ అయిపోతాడు. ఓకే. అప్పుడు బాగానే ఉంటాడు, సడన్ గా ఫ్లిప్ అవుతాడు, మరి సడన్ గా అలా. ఇట్స్ వెరీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కొన్ని రావు బహదూర్ ఫొటోస్, కొన్ని కమల్ హాసన్ గారి ఫొటోస్ పెట్టేసి అదంతా మ్యాచ్ చేయటం. ఇంకొకటి రీసెంట్ గా తాయికాజీ రాధికా గారి గెటప్ సేమ్, అది దీన్ని పెట్టడం. నాకు అంటే తమిళ వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయగలరు, మన తెలుగు వాళ్ళు అంత ఎక్స్పెరిమెంట్ చేయడానికి భయపడతాం. చేయడానికి మన దగ్గర టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మన దగ్గర మంచి మంచి రైటర్స్ ఉన్నారు, మన దగ్గర డైరెక్టర్స్ ఉన్నారు, లైక్ మీలాంటి హీరోస్ ఉన్నారు. బట్ భయం ఉంటుంది, ఎక్కడో తెలియదు. అమ్మో తెలుగు వాళ్ళు దీన్ని రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా, ఎక్కడన్నా కొంచెం చిన్న తేడా కొట్టినా కానీ అది కొంచెం ఆలోచిస్తాం. బట్ మీకు అది లేదు, వెళ్ళిపోయారు ఈసారి. అంటే మేబీ మన ఆడియన్స్ ని తీసుకోరు, రిసీవ్ చేసుకోరు అని అనుకోని చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అయి ఉండొచ్చు అది. అంటే నేను అనుకోవడం మన వాళ్ళు చాలా క్లెవర్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ మన ఆడియన్స్. సో 100% ఇస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మనం ట్రై చేయట్లేదు అన్నది నా ఫీలింగ్. సో మనం చేస్తే ఆటోమేటిక్గా అది రిసీవ్ అవుతుంది. అలా చేసిన సినిమానే రావు బహదూర్. అంటే జెన్జీ కిడ్స్, జెన్జీ ఆల్ఫా, దే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రావు బహదూర్. 100% అది వాళ్ళకి చాలా ఎక్కువ, ఇది ఇంకా ఎక్కువ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. మన జెన్జీలకు ఎక్కదు. నో జెన్జీలకు ఇది బీభత్సంగా ఎక్కుతుంది. వాళ్ళకి కావాలి ఇలాంటివి. ఫ్యామిలీ అంతా చూసేసి వాళ్ళు ఏంటంటే జెన్జీ బ్యాచ్ అంతా కూడా
ఈ అర్బన్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ లేకపోతే ఆ ఎలిమెంట్స్ చూసి పెరిగిన వాళ్ళు కదా, వాళ్ళకి అదేం పెద్ద కొత్తగా అనిపించదు. అవును అవును వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ దమ్, ఫీడ్ దమ్ విత్ సంథింగ్ విచ్ ఇస్ యాజ్ యూనిక్ యాజ్ రాబోదు. ఎగ్జాక్ట్లీ. బట్ టీజర్ చూడగానే బాస్ దగ్గర నుంచి వచ్చిందా ఫస్ట్ మెసేజ్? నచ్చింది ఆ? మాట్లాడారు, ఏంటి సత్య ఏదో ఒక మ్యాడ్ క్రేజీ ఫిల్మ్ లా అనిపిస్తుంది, ఐ వాచ్ ఇట్ ఆన్ ఫస్ట్ డే అని పెట్టారు మెసేజ్. ఓకే. మాట్లాడారు ఆల్రెడీ. బాస్ కాకుండా ఇంకెవరు? బాస్ కాకుండా ఇంకా నాని అన్న మెసేజ్ చేశాడు, తర్వాత అరవింద్ గారు మెసేజ్, అంటే నేను పంపించాను చూడమని చెప్పి. ఆయనకు తెలుసు ఈ కథ ఆల్రెడీ, తెలుసు. ఐ నో ది స్టోరీ, ఇట్ విల్ బి అ వెరీ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. ఐ విష్ యూ ద బెస్ట్, ఐ వాచ్ ఇట్ ఆన్ FTFS అని పెట్టాడు ఆయన. సో అలా గ్రేట్ అసలుకి. Yeah. అందులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు మహేష్ చిన్నోడి ఫ్రెండ్ గా చేశారు. చిన్నోడు ఫ్రెండ్ ఇప్పుడు చిన్నోడి ప్రెజెంట్స్ లో బ్యానర్ లో ఎలా అనిపిస్తుంది నిజంగా బ్రదర్? నైస్ ఎక్స్పీరియన్స్. అంటే అది ఫుల్ సర్కిల్ కదా, ఆ పాత్ర నేను చేశాను. ఆ విషయం కూడా ఆయనకి తెలిసి ఉండదు, అంత చిన్న పాత్ర అది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడి నుంచి కట్ చేస్తే ఆయన బ్యానర్ లోనే మనం హీరోగా ఒక ఫిల్మ్ చేస్తున్నాం అంటే ఇట్స్ బిగ్గర్ సర్కిల్. అంటే ఒక సర్కిల్ క్లోజ్ అయిపోయింది అని అర్థం. అంటే దాని ముందు సర్కిల్ నీకు తెలిసిందే, మనం అన్నయ్యకి ఎంత పెద్ద ఫ్యాను, అన్నయ్యని చూసి పెరిగి ఆయన సినిమాలో చేయడం ఒక సర్కిల్ అయితే, మహేష్ గారి సినిమాలో ఒక చిన్న సైడ్ పాత్ర చేసి ఆయన సినిమా ప్రొడక్షన్ బ్యానర్లోనే మన సినిమా రావడం అనేది ఇంకో సర్కిల్. డెఫినెట్లీ లోపల కోయిడాన్స్లే. బట్ ఎనీ ఎమోషనల్ మూమెంట్ విత్ మహేష్ బాబు గారితో ఏదైనా పర్సనల్ లైఫ్? నథింగ్. అంటే నేను అంత ఇంటరాక్ట్ అవ్వలేదు ఎప్పుడు కూడా. మేబీ ఇప్పుడు ఈ రోజు చూస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ట్వీట్ కూడా వేసారు, సార్ ఇస్ వాచింగ్ అని. మేబీ మహేష్ గారు చూసిన తర్వాత కలుస్తాం, అప్పుడు మూమెంట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే. బట్ బ్రదర్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ స్టార్డమ్? నమ్ముతారా మీరు దాన్ని? ఐ థింక్ అది ఇంపార్టెంటే. స్టార్డమ్ ఉంటేనే థియేటర్స్ ఫిల్ అవుతాయి కదా. స్టార్ పవర్ అన్నది ఇట్స్ ఆల్వేస్ దట్స్ వాట్ విల్ పుల్ ద ఆడియన్స్ టు థియేటర్స్. అది ఉండాలా ఉండకూడదా అనేది నాకు తెలియదు. 100% ఉంటేనే ఇండస్ట్రీ సర్వే అవుతుంది కదా. ఎందుకంటే డెఫినెట్లీ నువ్వు నీకంటూ అంటే ఒక యూనిక్నెస్ క్రియేట్ చేసుకోవడమే కదా స్టార్డమ్ అంటే. ఒక యూనిక్నెస్ నీకంటూ నిన్ను నమ్మి నువ్వు వచ్చేసి అది హీరోగానే చేయనక్కర్లేదు కదా. నాట్ రియలీ అవసరం లేదు. క్యారెక్టర్ డిమాండ్స్ ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, హీరోగా చేయలేదు కదా. అవునవును, హి హాస్ హిస్ ఓన్ స్టార్డమ్. అవును, అదే హీరోగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను అలా అనలేదు, మనకి ఏది కావాలో అదే చేయాలంటున్నాను అంతే. నాకు కావాల్సింది నేను హీరోగా చేద్దాం అనేది నా పాయింట్ అంటున్నాను. ఓకే ఓకే. కానీ అంటే మధ్యలో క్యారెక్టర్స్ ఏంటి ఆబ్లిగేషన్ అంతే కాదు నచ్చే చేసినవి లేదు. అవన్నీ కూడా అదే అంటున్నాను, ఆ ఫేజ్ అయిపోయింది. ఆ ఫేజ్ ఇంకా మనం చెయ్యము. నేను విలన్ కింద నేను చేయకపోవచ్చు, ఇంకా లేకపోతే ఒక కింగ్డమ్ రోల్ మళ్ళీ నేను చేయకపోవచ్చు. ఒకసారి చేశాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం, బాగా నచ్చింది. శివ అనే క్యారెక్టర్, ఆ సినిమాని డ్రైవ్ చేసే ఒక క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ వస్తే చేస్తామంటే ఐ డోంట్ నో. ఆ మూమెంట్లో చేశా, మళ్ళీ చేయనేమో. మళ్ళీ నన్ను ఇంకా అంతే ఎక్సైట్ చేసింది వస్తే చేస్తా. అంత ఎక్సైట్ చేయాలి, లేకపోతే చేయను. మీరు హీరోగా చేయకూడదని చెప్పేసి చాలా డబ్బులు కూడా ఆఫర్ చేస్తాం, హీరో అయితే చెయ్యొద్దు అని చెప్పేసి కొన్ని ప్రపోజల్స్ వచ్చాయని విన్నాను. హీరోగా చెయ్యొద్దు, నువ్వే ఇష్టం ఏంటి అది? నేను విన్నాను. చెప్పు. హీరోగా చేయకుండా ఉండటానికి కొన్ని కోట్లు కూడా ఆఫర్ చేశారు. అంటే లైక్ వచ్చిన క్యారెక్టర్ ని ఇలా చేసుకుంటే వెళ్ళు, లేకపోతే ఈ క్యారెక్టర్ కూడా చెయ్యి, ఇలాంటి డిమాండ్స్ ఎక్కువ వచ్చాయి. హీరోగా చేయకుండా కోట్లు ఇస్తామన్నారు, నిజమా అది? అంటే చేయకుండా కాదు, అదేలే వేరే పాత్రల కోసం అని చెప్పి చాలా ఎక్కువ డిమాండ్, ఎక్కువ ఆఫర్ చేసినవి అయితే ఉన్నాయి. ఎందుకు అవి ఇది చేసుకో అని చెప్పి నేను చేయనని చెప్తాను. చేయనని చెప్పి, అంటే నాకు ఎవరైనా నువ్వు ఇది చేయలేవు అంటే నాకు మండిపోద్ది. అంటే చేసి చూపించారు. అంటే ఎవడు సొత్తు కాదు కదా ఒకటి, ఏది కూడా ఎవరు అలా డిఫైన్ చేయడానికి. ఇప్పుడు రోషన్ ఇలాగే ఉండాలి, ఇక్కడే ఉండాలి, డిఫెండర్ కొనుక్కోకూడదని నేను అన్నాను అనుకో, నీకు ఎలా ఉంటుంది? డిఫెండర్ కొంటా, ఎక్కి తిరుగుతా, చూపిస్తా అని కొన్నావు నువ్వు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇది ఎందుకు ఇది నీకు అని చెప్పానంటే నాకు అదే కావాలి. ఇప్పుడు
నేను అదే చేస్తాను కూర్చున్నాను. Hmm. అంటే ఒక మెంటాలిటీ అంతే. మన చేయొద్దు అని అంటే చేసి చూపించడం ఒక మజా ఉంటుంది కదా. RRR లో చేశారా మీరు? చేశాను ఆ? చేశాను. ఎందుకు మీ క్యారెక్టర్ తీసేసారు అసలు? తెలీదు. చేశాను వరకు చెప్పగలుగుతాను, మిగతాది సి అయిపోయింది అది. అంటే నేను నిజంగా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను అందులో ఒక పార్ట్, కానీ అది ఎడిట్ రీత్యా లేకపోతే స్టోరీ పరంగా అది తీయబడింది అంతే. అది కాకపోతే ఎక్స్పీరియన్స్ మిగిలిపోయింది నాకు. సార్తో పనిచేసిన సార్తో ఎక్స్పీరియన్స్, రాజమౌళి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది. రిగ్రెట్ గా ఫీల్ అవ్వరా ఎప్పుడు కూడా? లేదు. తెర మీద వస్తే బాగుండేది రాజమౌళి No, no, గారు. no, no, అలా ఏం మంచి లేదు. క్యారెక్టర్ మీది కూడా. మంచిది మంచిది. మేబీ ఆ క్యారెక్టర్ మళ్ళీ ఇంక వేరే వాళ్ళు చేశారు అవును చిన్న. లేదు మొత్తం లేచిపోయింది అది. ఓ బట్ రిగ్రెట్స్ ఏమి ఉండవు. అంటే అది వాళ్ళు ఒకటి అనుకుని అంత పెద్ద మేకర్స్ వాళ్ళు ఏదో అనుకున్నారంటే రీజన్ లేకుండా ఉండదు కదా. ఎగ్జాక్ట్. అదేదో ఒక వేరే రీజన్ మీద లేదు. బట్ వాట్ ఎవర్ ఆయనతో నేను షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు వర్క్ చేశారు రాజమౌళి గారు? ఒక 10 రోజులు చేస్తాను. 10 రోజులు. సో చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు, తారక్ అన్నతో చేశాను. తారక్ ఎలా అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్ విత్ తారక్ గారు? బాగుంది. ఎక్కువ నేను చెప్పను, నాకు ఎందుకంటే అది ఎట్లేదు అందరికి తెలుసు, బట్ తెలుసుకోవాలి కదా మీ నుంచి అని చెప్పి. అంటే అయిపోయింది కదా. నేను అందులో దాని గురించి మాట్లాడిన ఇష్టం. ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మేబీ తారక్ నుంచి చెప్పండి. అన్నానే పిలుస్తారా? అన్న అనే పిలుస్తాను. తమ్ముడు అంటారా? అంతే, సత్య సత్య అని అంటాడు. ఓకే. అంతే. అంతకంటే తర్వాత పని చేసినప్పుడు చెప్తాలే, ఇప్పుడు ఎందుకు అయిపోయింది కదా అది. అదే నా పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్ ఫర్ ద మేకర్స్ అంతే. అది ఒక రీజన్ పైన లేదు కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు అంత చర్చ. అఫ్ కోర్స్ పాన్ ఇండియా మూవీస్ లలో ఏ క్యారెక్టర్ నేను లేచిపోతుంది, అది కామన్. కామన్, అది మోస్ట్ కామన్ థింగ్. దానికి మనం ఇది అదే నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో డెఫినెట్ గా కమింగ్ టు వైజాగ్, అసలు నేను ఎప్పుడు అనుకుంటుంటాను మీ యాక్టింగ్ చూసినప్పుడల్లా సత్యానంద్ గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారో సత్యదేవ్ గారు అనిపిస్తుంటది. నిజంగా ఆయన దగ్గర తీసుకున్నారా, తీసుకోకుండా డైరెక్ట్ గానే వచ్చేసేసి అటాక్ చేసేసారు ఇండస్ట్రీ మీద? ఆయన ఇప్పుడు వచ్చిన ఒక్కసారి కూడా కలవలేదు. అవునా? నాకు అసలు సత్యనారాయణ గారు నేను ఎప్పుడు ఈ రోజు కలవలేదు. నాకు అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వస్తారు, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు. అయితే నీళ్ళలో ఏదో ఉంది ఇంకా. నేను అసలు నేను యాక్టింగ్ స్కూల్కి ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళలేదు. నథింగ్. అసలు సత్యనారాయణ గారిని ఇప్పుడు కలవలేదు నేను. ఓకే. ఎవరు చెప్పారు నేను ట్రైనింగ్ తీసుకున్నాను? లేదు అసలు. నేను అనుకున్నాను అసలు మీరు క్యారెక్టర్ లో వేరియేషన్స్, ఇన్ని వేరియేషన్స్ ఇవ్వగలుగుతుంటే అట్లీస్ట్ ఒక 1 year ఏమన్నా ఉండుంటారు. లేదు అసలు లేదు, నేను కలవలేదు. అండ్ అప్పుడు ఆయన దగ్గర జాయిన్ అయ్యేంత డబ్బులు కూడా దగ్గర లేవు. ట్రైనింగ్ ఏం లేదు, ఫిల్మ్ స్కూల్ ఏం లేదు, అంత జీవితమే. జీవితం నేర్పిందా? కానీ ఏ సినిమాలో పాత్ర చేసినప్పుడు నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది ఈ క్యారెక్టర్, ఈ రోల్, నా ఫ్యామిలీకి, నా పర్సనల్ లైఫ్ కి, నా ప్రొఫెషనల్ లైఫ్ అనిపించింది బ్రదర్ మీకు? బ్రోచెవర్ ఎవర్రా ఒకటి అనిపించింది. బ్రోచెవర్ ఎవర్రా అందులో అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేస్తాను, డైరెక్టర్ కింద చేస్తాను. తర్వాత ఉమామహేశ్వర గ్రూప్ వస్తే అనిపించింది. మిగతా అంటే అవి దగ్గరగా ఉంటాం, ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ నేను ఎవరిని మోసం చేయలేదు ఎప్పుడు కూడా. సో కష్టం. ఇప్పుడు రాబోదు అంటే 60 ఏళ్ళ ముసలోడాడు, వాళ్ళ నేను ఇంకా ఉంది, ఏజ్ రాలేదు. సో పర్సనాలిటీకి దగ్గరగా అంటే బ్రోచెవర్ ఎవర్రా, ఉమామహేశ్వర గ్రూపస్య, ఇంకా మేబీ జీబ్రా కొంతవరకు, తిమ్మరసు కొంతవరకు, అలా దగ్గరగా ఉన్నది. కానీ మార్నింగ్ షూటింగ్ చేసుకుంటూ నైట్ జాబ్ చేసిన లైఫ్ మీ. అవును. జీవితం అయితే మొత్తం అదే అంటారు కదా, జీవితం వడగాల్చి పోయిందని. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది నిజంగా? ఈ రోజు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు, ఫ్యామిలీతో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాం కాబట్టి. మార్నింగ్ షూటింగ్, నైట్ జాబ్, ఆ టైంలో నథింగ్ అనిపించింది. మనం నమ్మిందా అంటే మనం ప్రేమించిన దాన్ని, ఇఫ్ యూ హ్యావ్ అ డ్రీమ్ ప్రొటెక్ట్ ఇట్ అని ఒక సామెత ఉంటుంది. నాకు ఒక డ్రీమ్ ఉండింది, అది నేను అచీవ్ చేసుకోవాలంటే నా చుట్టుపక్కల ఉన్న కండిషన్స్ నన్ను ఆపకూడదు అనిపించింది. ఆ కండిషన్స్ని వాడుకొని నేను ఎలా డ్రీమ్ని అచీవ్ చేయాలి అన్నది అనిపించింది. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ నేను అక్కడ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఒక ఉద్యోగం లేకపోతే మేబీ నేను ఏది పడితే చేసేవాడిని నేను. సో నేను ఏం చేసుకున్నానంటే, ఓకే ఐ నో, ఇప్పుడు కొత్తగా ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా డబ్బులు ఉండవు. అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ లాంటి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఎలా అంటే అవకాశమే గొప్పది. ఇక్కడ అవకాశం ఇవ్వడమే ఒక చాలా డబ్బులతో కూడిన ఇది. అది
అవకాశం ఇచ్చి డబ్బులు ఇవ్వడం అనేది అప్పుడే జరగదు, నాకు తెలుసు ఆ విషయం. సో ఉద్యోగం వెతుక్కున్నాను. ఉద్యోగం వెతుక్కొని ఉద్యోగం చేస్తూ నా డ్రీమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జీతం వస్తుంది. జీతం వచ్చినప్పుడు ఏంటంటే నాకు నచ్చిన పాత్రలు చేయొచ్చు, ఏది పడితే చేయకుండా అన్నది డిసైడ్ అయ్యి ఉద్యోగం చేసేవాడిని. సో ఆ ఉద్యోగం చేసి వచ్చే డబ్బులు అలా మెయింటైన్ చేసుకుంటూ మెయింటెనెన్స్. ఎందుకంటే మనం ఏమి వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం ఏం కాదు. సో నాన్న కష్టపడితే కానీ మనకి రెక్కాడితే కానీ. డాడీ ముందు ఈనాడులో పనిచేసేవారు, ఇప్పుడు HMTVలో చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు డాడీ HMTVలో? ఓకే. నాన్నగారి పేరు KVM ప్రసాదరావు. ఓకే. ఏం చేస్తుంటారు నాన్నగారు? రీజనల్ మేనేజర్. ఓ సూపర్. ఆయన ఇంకా హీ వాంట్స్ టు స్టిల్ వర్క్ అండ్ హ్యాపీగా ఆయనకి. సో అప్పుడు ముందు ఈనాడులో ఉండేవారు డాడీ, వైజాగ్లో ఉండాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు, మళ్ళీ ఈ మధ్య ఇక్కడికి వచ్చారు HMTV. సో he likes working, like at this age. Okay. And అదొకటి. సో ఆ ప్రాసెస్లో ఉద్యోగం చేయడం జరిగింది నేను. ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించినప్పుడు అసలు ఎలా చేశాను రా బాబు, రెస్ట్లెస్ లైఫ్ కదా అసలు. ఫ్యామిలీ ప్రయారిటీ ఉండేది కాదు నాకు అసలు. ఎందుకంటే సిక్ లీవ్స్ కూడా తీసుకునేవాడిని కాదు. నాకు బాగా గుర్తు ఒక ఇన్సిడెంట్. జ్యోతిలక్ష్మి చేస్తున్నాను, జ్యోతిలక్ష్మి గాజీ చేస్తున్నాను. అక్కడ సబ్మెరీన్లో ఆ రోజు వాటర్ మొత్తం సబ్మెరీన్ లోపలికి వచ్చేసే సీన్ అనమాట అది. నేను ఆ రోజు నాకు తెలియదు ఆ సీన్ ఉందని. నేను వెళ్ళాను, తడిచిపోయింది మొత్తం. అయితే మొత్తం తడిచిపోద్ది కదా, సో లోపల ఉన్న సామాన్లు కూడా తడిచిపోయి. ఓకే, అంటే ఇది. అయితే నేను అక్కడి నుంచి నాకు టైం లేకుండా ఇమీడియట్ ఆఫీస్కి వెళ్ళాలి. నాకు ఆఫీస్లో పెద్ద మీటింగ్ ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, ఆరబెట్టుకోవడానికి ఇది కూడా లేదు. తీసి ఆఫీస్ ఫార్మల్స్ వేసుకొని వెళ్ళిపోతే ఆ మీటింగ్ అయ్యేటప్పటికి కరెక్ట్ గా షేప్ లో మొత్తం ప్యాంట్ మీద ఒక షేప్ వచ్చింది. వాళ్ళందరూ నేను ఇదేంటి వాటర్ అంటే వాడికి తెలియదు కదా, వాడు వేరేగా అర్థం తీసుకున్నాడు. అంటే నాకు అందరికి లేదు ఇది నేను వస్తున్నప్పుడు తడిచిపోయాను, దానివల్ల అలా అయింది అని నాకు ఇప్పుడు అంటే నువ్వు అడుగుతుంటే గుర్తొచ్చింది. అది నీకు అర్థమైంది నేను చెప్పింది. చాలా గ్రేట్ కదా సీన్. ఎక్కడ మీరు ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. మొన్న నేను దీపిక నా వైఫ్ తో మాట్లాడుతుంటే నాకు ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే, నాకు వెనక్కి వెళ్ళి మన కష్టాలు ఏంటి ఇవేంటి అని ఎప్పుడు అసలు నా లైఫ్ లో ఎప్పుడు వెనక్కి వెళ్ళి మనం ఎంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం ఎప్పుడు చూసుకోను. నెవర్. అండ్ చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో వాటిల్లో మన వీళ్ళంటారు కష్టాలు చెప్పాలి కదా, కష్టాలు చెప్పదు ఎట్లా అని డిస్కషన్స్ అవుతుంటే, అసలు మనం ఏం కష్టపడ్డామని కష్టాలు చెప్పడానికంటే నీ మొహం నీకు తెలుసా ఆ రోజు ఇలాగ ఆ రోజులు అంటే అలా గుర్తొచ్చాయి ఇవన్నీ. నాకు ఈ ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొచ్చాయి. చేశారు కాబట్టి కష్టం అనిపిస్తుంది. అవన్నీ మనం చాలా లవ్ తో చేస్తాం కదా. మీరు చెప్పింది నాకు చాలా ఇంకా లోపల నవ్వుకుంటున్నా. అది కష్టంగా లేదు. కానీ ఆడు ఏంటి ఇలా చేసాడు అంటే ఆడికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బాస్ ఇది తప్పుగా అనుకోకండి, ఇది జస్ట్ ఇలా ఫార్మల్స్ మీద షేప్ వచ్చేసింది అన్నమాట. కానీ బిగ్గెస్ట్ క్రిటిక్ గా వైఫ్ మూవీస్ గురించి మీ నార్మల్ గా కొన్ని మూవీస్ రివ్యూర్స్ ఎట్లా ఇస్తారో మనకు తెలిసిందే. అవును. అవి చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, పాజిటివ్ గా వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, సక్సెస్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? లేదు, తను నువ్వు అన్నట్టు బిగ్గెస్ట్ క్రిటిక్. ఫస్ట్ క్రిటిక్ తనే చెప్పేస్తుంది, నచ్చితే నచ్చిందని చెప్పొద్దు, లేదంటే ఇది కష్టమే బాస్ అని చెప్పేస్తుంది. ఓకే. అసలు అలాంటి మొహమాటలు ఏమి ఉండవు. వెరీ సపోర్టివ్. అండ్ తనకి అంటే కొంచెం అంటే నేను కొంచెం అటు ఇటు అయినా నన్ను న్యూట్రలైజ్ చేస్తుంది తను. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఎక్కువ ఎఫెక్ట్ అవుతాను కదా మన రిజల్ట్తో, తను నన్ను న్యూట్రలైజ్ చేస్తా. అంటే షీల్ టెల్ మీ వాట్ పర్లేదు ఏం కాదు ఇట్స్ ఓకే ఎలా అవుతుంటాయి, ఇలా ఓ మోటివేషన్ ఫ్యాక్టర్ గ్యారంటీ ఇస్తా ఉంటది. అంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారు మీరు, అంటే పర్సనల్ లైఫ్ లో. ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా స్ట్రాంగ్, అది మాకు తెలుసు. అక్కడ కూడా స్ట్రాంగ్ గానే ఉంటాం. అంటే ఐ థింక్ మన మగజాతే అంతే కదా, మనం ఏమి లోపల ఎంత బాధపడుతున్నాం బయటకి ఏం చెప్పాం. ఎందుకంటే వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో. ఐ థింక్ మెన్ ఆర్ మేడ్ దట్ వే ఏమో. ఓకే. వీఆర్ ఆల్వేస్ అంటే మనకు మనమే ఫాదర్స్ డే లేకపోతే మెన్స్ డే సెలబ్రేట్ చేసుకోం మనం. తను బాగా స్ట్రాంగ్. తను స్ట్రాంగ్, షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్. ఏదొచ్చినా లైట్ తీసుకో ఏముందంటే లేదు, అంటే ఈడు ఎడారిలో అయినా బతికేస్తాడని నమ్ముతుంది. అవునా?
లవ్ మ్యారేజే కదా. అంటే తను నువ్వు ఎడార్లైనా బతికేస్తావు అనే ఒక కాన్ఫిడెన్స్ తనకి. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ నన్ను డ్రైవ్ చేస్తుంది బాగా. ఓకే, సమ్మన్ హూ బిలీవ్స్ ఓకే నేను ఏది చేసినా కరెక్టే అని నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు నీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. వాట్ షీ ఈస్ డూయింగ్ సత్య గారు? అంటే తను నా కాస్ట్యూమ్స్, నా సినిమాస్ కి ఇప్పుడు అన్ని కాస్ట్యూమ్స్ తను చూసుకుంటారు. ఓకే. కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే. రియల్ లైఫ్ గాడ్ ఫాదర్ చేసింది, గాడ్ ఫాదర్ తనే చేసింది. గుర్తుందా శీతాకాలం, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఇంకో 2-3 సినిమాలకి కృష్ణమ్మ తనే చేసింది, రాబోదురు చేయలేదు. ఓకే. సో బాబు కూడా చూస్తుంటారు మూవీస్ ఇప్పుడు? ఆడు చూస్తుంటాడు. 6 years వచ్చేసినాయి కదా. చాలా ఇష్టం అడిగి. ఓకే, యాక్టర్ అవుదావునా? అంటే అది న్యాచురల్ గానే ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. నేను ఏ రోజు కూడా అసలు ఫోర్స్ చేయలేదు. నన్ను అస్సలు 1% కూడా నేను చేయను. ఎందుకంటే నేను ఇష్టంగా మనం ఒక దాన్ని న్యాచురల్ గా ఇష్టపడితే మనం ఎంత దూరమైనా వెళ్తామని నమ్ముతాను నేను. అంటే ఆబ్వియస్లీ నా ప్రొఫెషనల్ నేను చూశాను కాబట్టి. ఫోర్స్ చేస్తే ఏది ఎక్కువ కాలం, ఈ 2 రోజులు ఉంటుంది, 3వ రోజు పోతుంది. సో వాడి న్యాచురల్ ఇంట్రెస్ట్ ఏంటో అన్నది వదిలేస్తే వాడికి ఇష్టం యాక్చువల్లీ. ఓకే, చూద్దాం. ఆడికి ఎక్స్ట్రోవర్ట్ అయితే ఎక్స్ట్రోవర్ట్ కదా బాబు, ఇంట్రోవర్టే. నాలాగే కొంచెం ఎక్కువ చూపించడు. ఓకే. బట్ కరెక్ట్ ఆ టైం వచ్చినప్పుడు మొత్తం డాన్సర్ కొడతాడు, బాగా చేస్తాడు. కానీ అగైన్ ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్. ఆడికి ఇష్టం అంతే, చూద్దాం. సో బిఫోర్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు ఎప్పుడు గాడ్ ఫాదర్ అని చెప్తారు అన్ని ఇంటర్వ్యూస్ లలో, ఎక్కడైనా కానీ. అవును. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ మీ గాడ్ ఫాదర్ తో చేసినప్పుడు మీకు రియల్ లైఫ్ లో నిజంగానే గాడ్ అయిపోయారు కదా. అవును. ఎలా ఉంటుంది అసలు మీ ఇద్దరు కలిసినప్పుడు ఆ ఇంటరాక్షన్ గానీ, లేకపోతే ఆ బాండింగ్ గానీ, ఆ ప్రేమలు చూపించుకోవడం గానీ? ఆయన ఎక్స్ట్రీమ్ లెవెల్ లో చూపిస్తారు ఆయన అభిమానులకు ప్రేమని. అంటే మా ఇద్దరిది ఆల్మోస్ట్ మేము కలిసామంటే ఎవ్రీథింగ్ అంటర్స్ అని మాట్లాడుకుంటాం. అప్పటి వరకు అన్నయ్య ఏంటేం చేశారు, ఆ సినిమాల గురించి ఎక్స్పీరియన్స్ చెప్తారు, నేను ఏంటేం చేశాను ఆయన చెప్తాను. అండ్ ఎవరికి తెలియదు ఏంటంటే అన్నయ్య విపరీతమైన టెక్నాలజీ పట్ల బీభత్సమైన నాలెడ్జ్ ఉంటుంది ఆయనకి. ఈయన ఎప్పుడు చూస్తారు ఇవన్నీ అనిపిస్తుంది. అసలు మేబీ నీకు కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అది కూడా ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తారంటే అది టెక్నాలజీ గురించి బీభత్సమైన నాలెడ్జ్ ఆయనకి. నేను ఇంకేమున్నాయి కొత్త వివరం ఉంటే చెప్పండి అంటే చెప్తుంటారు అవన్నీ. ఇది ఇలాగా ఇక్కడ ఇదే అది కనిపెట్టారు, ఇది చూసావు ఆర్టికల్, కొత్త డివైస్ ఒకటి వస్తుందని ఆ డివైజుల గురించి బీభత్సమైన నాలెడ్జ్ ఆయనకి. టెక్నాలజీ టెక్ పైన, టెక్ అంటే చాలా ఇష్టం. సో దాని గురించి కొంత ఉంటుంది డిస్కషన్, మాట్లాడుకుంటాం. మోర్ ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య ఎక్కువ కలవట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది వర్క్ రిలేటెడ్. ఆయనకి షోల్డర్ ఇంజరీ అయింది, నాకు షోల్డర్ ఇంజరీ. ఒకే డాక్టర్ చేశారు ఇద్దరికి, అంటే అనుకోకుండా. నాకు ఫస్ట్ టైం సర్జరీ అనమాట. నాకు టెన్షన్ వచ్చేసింది. ఎలా అంటే కాదు, సమవర్తి షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో చెయ్య డిస్లొకేట్ అయిపోయింది. సో ఫ్రంట్ బ్యాక్ డిస్లొకేట్ అయిపోయింది. అది సర్జరీ పడింది. ఆ డాక్టర్ తో చేయించుకోవాలి, నాకు టెన్షన్ పడుతున్నాను. సడన్ గా అన్నయ్య ఫోటో పెట్టారు ఆ డాక్టర్. ఐ జస్ట్ ఫినిష్డ్ మై షోల్డర్ సర్జరీ విత్ అంటే ఈయన ఆ డాక్టర్, అమ్మాయి చాలు, ఐ మీన్ సేఫ్ హ్యాండ్స్ అనుకుని ఆ విధంగా ఒకే డాక్టర్ షేర్ చేసుకున్నాం. కానీ అన్నయ్య ఒక వాచ్ ఏదో ఒకటి గిఫ్ట్ గా ఇస్తే వాళ్ళ టైమే మారిపోయింది అంటారు, మీకేమి ఇవ్వలేదా? లేదు ఇస్తారు. అంటే వాచ్ గిఫ్ట్ కింద సినిమా గిఫ్ట్ ఇచ్చారు కదా నాకు. మేబీ గాడ్ ఫాదర్ ఇస్ లైక్ బిగ్గర్ గిఫ్ట్ దెన్ అ వాచ్. అది అన్నయ్య దగ్గరుండి నాకు ఇచ్చిన సినిమా కదా. ఆ క్యారెక్టర్ మీరే చేయాలని ఆయన పట్టుబట్టారు. సో నా టైం అక్కడే ఆయన మార్చారు కాబట్టి మేబీ గిఫ్ట్ ఇవ్వలేదు. కానీ చాలా మంది నెటిజన్స్ బాగా ఆడుకున్నారు దాన్ని, ఫస్ట్ ట్రోల్ చేశారు బాగా ముందు. బట్ సినిమా చూసిన తర్వాత మొత్తం మారిపోయి. ఆ సినిమాని ముందే చూస్తారు ఈయన, నీకు అర్థమైంది నేను. సో నువ్వు పట్టించుకోక చెప్పారు. ఎందుకు సెట్ లోనే ఆయన తప్ప నన్ను ఎవరు నమ్మేవారు కాదు. ఫస్ట్ డే సెట్ లోకి వస్తున్నప్పుడు పాపం ఆయన ఒక్కడే అలా కూర్చొని అలా ప్రౌడ్ గా చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎవడరా ఈడు, ఆ చిరంజీవి గారికి ముందు ఈడేంటరా అన్నట్టు చూశారు. బట్ ఆయన చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు. నాకు కూడా లోపల అన్నయ్యని మాత్రం మనం ఆ మాట పడనివ్వకుండా మనం చెయ్యాలి అని చాలా ఎంత చేశాను. నా ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజు మార్నింగ్ 5 గంటలకు లేచిపోయాను. అక్కడ యూఎస్ లో పడిపోద్ది కదా షో. ఏమంటున్నారు అని మార్నింగ్ లేచి చూస్తే సూపర్ రివ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ కాల్ చిరంజీవి అన్నది,
అన్నయ్య కాల్ చేసి చూస్తున్నాం రివ్యూస్. ఎస్ చూస్తున్నాను, కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై ఐ బిలీవ్డ్ ఇన్ యూ. 100కి 100 వేయచ్చు. నేను నమ్ముతున్నాను. ఆయన ఒక్కలే, నేను చెప్తున్నాను కదా, ఎవ్వరూ బిలీవ్ చేయలేదు. చిరంజీవి గారు నమ్మారు దట్ ఐ విల్ డూ అని. దానికోసం ఆయన ఫైట్ చేశారు, చేసి పెట్టించారు. కానీ సినిమా ఉంటేనే బయటకు వస్తారు, లేకపోతే బయటికి రారు. ఇండస్ట్రీలో ఎవరు లేరా ఫ్రెండ్స్ మీకు? లేకపోతే కొంచెం మెయింటైన్ చేస్తారా, వద్దు అవసరమా బయటికి? ఎందుకంటే ఏ పిల్లల్లో కనిపించరు, ఏ ఫంక్షన్లలో కనిపించరు, ఎక్కడా కనిపించరు. సత్యదేవ్ గారు అని అంటేనే ఆయన రారు కదా అంటారు అందరూ కూడా. అలా అనుకుని ఎవడో పిల్లడం మానేస్తున్నారు. సో అంటే ఊరికే అంటున్నాను. అంటే బయట కొంచెం తక్కువే. అసలు ఫ్రెండ్స్ కూడా లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎక్కువ తిరగను. సినిమా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకు లేరు? ఎవరు మీకు మంచి ఫ్రెండ్? పూరి గారు చాలా మంచి ఫ్రెండ్. ఓకే. నేను పూరి సార్. హీరోస్ లో అంటే డైరెక్టర్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్. ఈ హీరోస్ ఒక్క ఫ్రెండ్ కూడా లేరా మీకు? ఫ్రెండ్స్ అంటే అందరూ మేము మామూలుగా మాట్లాడుకునే ఫ్రెండ్స్ తప్ప మేము కలిసి తిరిగే టైప్ ఫ్రెండ్స్. ఒక్క ఫ్రెండ్ కూడా? ఇప్పుడు చరణ్ గారు, ఎన్టీఆర్ ఉన్నారు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అట్లా అదే అంటున్నాను. ఇంకా మేబీ మేము ట్రిప్లర్ చేయలేదు కదా ఎవరో అలాగా. బట్ కొంచెం మీరు కూడా ఇంట్రోవర్ట్ చాలా వరకు. అంటే ఎక్కువ మీ సినిమా, మీ ఫ్యామిలీ, మీ ప్రపంచం, యువర్ వరల్డ్ అంతే. సో అదే యాక్చువల్ అలా ఉండకూడదు, కానీ తప్పలేదు నాకు. బట్ హ్యాపీ అండి? ఫుల్ హ్యాపీ, టెరిఫిక్. అసలు అందులో డౌటే లేదు. అయితే కొన్ని వేరే నార్మ్స్ ఉంటాయి కదా, ఆ నార్మ్స్ కోసం ఒక థియేటర్కల్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. బట్ ఇఫ్ యు ఆస్క్ మీ పర్సనలీ, అయ్యో ఇందుకన్నా లక్కీ ఎవరు ఉంటారంటారు? ఇంకా అంతే కదా. ఎగ్జాక్ట్లీ. మేము ఎప్పుడైతే అనుకుంటాం. సో ఎనీహౌ జూలై 3 థియేటర్స్ లోకి రాబోతుంది రావు బహదూర్. నిజంగా కాన్సెప్ట్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. టీజర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పారు, నేను చెప్పను కానీ సినిమా ఎలా ఉండబోతుందని ఒక చిన్న ఇంట్ అయితే ఇచ్చారు. డెఫినెట్ గా బయట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా 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 గట్టిగా నమ్ముతున్నారు సినిమా గట్టిగా కొట్టబోతుందని. అదే జరగాలని, జరుగుతుందని. సో మీరు అనుకున్నట్లుగా థియేటికల్ హిట్ పడి 100 days రావు బహదూర్ మీరు వినాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.